अस्सलाम वालेकुम नमస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బీ ఆర్ ఫ్యామిలీ మెంబర్. ఈ రోజు అయితే మార్నింగ్ ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. రత్తాలు రత్తాలు మన మాము సాంగ్ అయితే కార్లో వేశారు. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాను. ఇంతలోపే నాకు రీల్స్ అనేవి పెట్టుకోవాలి కదా అని గుర్తొచ్చింది. ఇంకా స్టోరీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్యూటిఫుల్ రాక్షసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఓపెన్ చేసి చూసేయండి. ఈరోజు అయితే శారీ కట్టుకొని వెళ్ళాను. దీని డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ చూస్తున్నారా లిఫ్ట్ మాకున్నది అసలు 11 ఫ్లోర్స్ అంటే 18th ఫ్లోర్కి వెళ్ళిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది. ఇంకా ఏదైనా రోజు మనం ఇలా శారీ కట్టుకొని వెళ్ళామంటే ఆ రోజు అంతా ఏదో స్పెషల్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంతలోపు లిఫ్ట్ అయితే వచ్చింది. ఇంకా నా ఫ్లోర్కి అయితే నేను వెళ్ళిపోతున్నా. దా వ్లాగ్లో హాయ్ చెప్తావా? అబ్బా రెడీ అయిపోతుందా? చెప్పు. కిషోర్ ఏమవుతారని అడిగారు ఒకరి కామెంట్లో, వాళ్ళకి రిప్లై ఇచ్చాను కానీ వీడియోలో కూడా చెప్తా. ఏమవుతావురా? నాకు నువ్వేమవుతావు అంటే నేను బావ అని పిలుస్తాను. అలా అనుకోవాలే, బతకాలి అందులో ఉంది. మా కిషోర్ బావ వాళ్ళ వైఫ్ కోసం అని ఒకటి ఆర్డర్ పెట్టాడు. అది ఇవ్వడానికి అయితే వచ్చా. ఇప్పుడు పెట్టు లోపల పెట్టేసాయి, తీసుకో. అంతేలే, నీ పెళ్ళి వచ్చాక మారిపోయావు నువ్వు. బాయ్. ఇంకా పులుసు, మసాలా తెచ్చిన దొండకాయ, పప్పు కూడా ఇది అది అన్ని కలిపి. అండ్ ఇలా నలుగురు 4 కూరలు తెచ్చినప్పుడు అందరం షేర్ చేసుకుంటూ అయితే తింటాము. ఇంక నేను ఆ రోజు అయితే ఫిష్ అనేది తీసుకొని వెళ్ళాను. సో అందరికీ షేర్ చేస్తూ అలా భోజనం అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా లంచ్ టైం వచ్చేసరికి ఇంకొక వైబ్ అనేది నడుస్తూ ఉంటుంది. లైక్ మన లైఫ్లో జరిగినవి ఏమైనా సిచ్యువేషన్స్ ఇలాగా ఆఫీస్లోవి అన్నీ కూడా కబుర్లు అప్పుడే టైం దొరుకుతుంది మాట్లాడేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఈయనైతే మా టీఎల్ అనే దానికన్నా ఒక డాడీ లెక్క అంటే బాగా అర్థమవుతుంది. అందుకే ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా చూస్తే ఆ బాండింగ్ అలా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ అక్క అయితే వెండింగ్ మెషిన్లో నుంచి ఇంకా ఏమైనా చిరుతిళ్ళు తిందామని చెప్పేసి అయితే చూస్తుంది. ఇంకా వద్దు వద్దు అక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పా. सर हम लोग तो पहले कभी किए नहीं, क्या पता. तिजोरी खोल रहे हैं सर. साड़ीस में बाउंड्री, ड्रेसेस में बाउंड्री, ఇప్పుడు 3 డోరేమాన్ చాతే డోరేమాన్ నంబర్ पेट से निकालता रखने की ఇది నెట్ గ్లాస్ అంటే మనం డల్ గా ఉంటాం కదా, అనుకున్న రోజు నేను డల్ గా ఉన్నాను. సార్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేయండి అయితే. నువ్వు నాకు చూపించే ఆమె బ్లాగ్ కాదు, నా బ్లాగ్. మాకేముంది కాజల్ కానీ మనం చూ కాజల్ అలా అనుకున్నాడు. ఏది నా బతుకు ఇలా కెమెరా పట్టుకుని కొన్ని కొన్ని ఒరిజినల్ వాయిస్ పెడతాను. అవును చూసుకుంటాం కదా, ఎక్కడ బాగా వాయిస్ వచ్చింది అక్కడ పెట్టుకుంటారు. చెప్పాలంటే పెట్టించాలి ఎందుకు, ఎవరికి? నాకా? చిన్న చేసుకో बाद मेरे को गाली देगा सर. क्या निकाला तू? ఐలైనర్ ఎలా పెట్టుకుంటారు?
ఇలా డెల్లు అక్కడ కూడా రావాలి ఏంటి ఇంతకీ ఆ చాలా బాధగా ఉంది అని ఎందుకన్నానంటే మా మమ్మీ మార్నింగే ఐస్ యాపిల్ తాటి ముంజలు ఏవైతే ఉంటావో ఫ్రెష్గా వచ్చాయి మంచిగా ఒలిచేసి నాకు బాక్స్లో అయితే పెట్టింది ఆఫ్టర్నూన్ తినమని. కానీ అవైతే ఖరాబ్ అయిపోయినాయి అనమాట. అందు గురించి చాలా ఫీల్ అయ్యాను. ఇంకా తర్వాత అయితే మాకు టౌన్ హాల్ అనేది అయింది, లైక్ మీటింగ్ లెక్క అన్నమాట. సో అందరం కలిసి ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయితే డిస్కషన్ లాగా అనమాట. సో వాళ్ళకి ఏమైతే ప్రాసెస్లో అప్డేట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అదంతా ఇంటర్నల్గా జరుగుతుండే. ఇంక మా ఫ్రెండ్ నేను ఇలా టైంపాస్ అయితే చేస్తున్నాము. ఇంకా అది అయ్యేసరికి మనకి ఇంటికి వెళ్ళే టైం కూడా వచ్చేసింది. ఇంకా నేనైతే అక్కడ ఒకసారి కూర్చున్నా, కొంచెం టైం ఫ్రీగా ఉంది కదా అని చెప్పేసి. అండ్ దెన్ నేను మా అమ్మతో ఒకసారి అయితే మాట్లాడాను, వచ్చేస్తున్నాను అని చెప్పి. ఇంకా అయితే నేను కిందకి కూడా స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ఇంకా లిఫ్ట్లో కూడా మీ అందరికీ చూపిస్తున్నాను మా కొలీగ్స్ వీళ్ళందరూ కూడా. సో మా టీం అందరం ఒకేసారి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు అదే అనమాట. ఇంకా కిందకి వెళ్ళేసరికి రోజు ఒక టాస్క్ ఉంటుంది. లైక్ నా శరత్ తమ్ముడు అని ఎవరైతే చెప్తానో తనకైతే ఫుల్గా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీయమని చెప్తా, ఒకవేళ మంచిగా రెడీ అయినట్లయితే. ఇంకా దాని తర్వాత అయితే క్యాబ్ అనేది వచ్చేసింది. సో ట్రాకింగ్ ఇవన్నీ చూసుకొని అక్కడే కొంచెం టైం కూర్చుంటాను అనమాట. సో ఆ రోజు అయితే మంచిగా చల్ల గాలి వేస్తుంది. మీ ప్లేసెస్లో వర్షాలు పడుతున్నాయా, ఎండగా ఉంటుందో, ఏమైనా ఉంటే ఆ వెదర్ రిపోర్ట్స్ అనేవి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇంకా నేనైతే క్యాబ్ అనేది వచ్చేసింది కాబట్టి వెళ్ళిపోతున్నాను. క్యాబ్లో కొంచెం వీడియో తీయడానికి విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ కెమెరా అటు ఇటు అయిపోతూ ఉంటుంది కదా. అండ్ ఇంకా సడన్గా ఫ్లాష్ లైట్ కూడా ఆన్ అయిపోతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి లాగా అయిపోతుంది. ఫన్నీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంక నేనైతే ఇంటికి కూడా వచ్చేసాను. ఇంకా మా చుట్కీ తల్లి వచ్చినట్టుంది, అందు గురించి బొమ్మలన్నీ కూడా అటు ఇటు పడేసి ఉంది అనమాట. సో కిలోనా అని చెప్పేసి మస్తుగా ఆడుకుంటూ ఉంటుంది కాబట్టి. అండ్ మీషో కోసం అయితే నేను వీడియో అనేది కూడా తీసేసుకున్నా. అండ్ ఫ్రెష్ అప్ అయిపోదాం అని చెప్పేసి అయితే ఫేస్ వాష్ చేసుకొని కంప్లీట్గా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట. సో మా మమ్మీ అయితే న్యూస్ అనేది చూస్తుందంటే అప్పుడే పడుకొని కూడా లేచిందని చెప్పేసి అనింది. సో అవన్నీ కూడా నాకు చూపిస్తుంది. అండ్ నేను ఇలా ఖరాబ్ అయిపోయినాయి మమ్మీ అని చెప్పానని చెప్పేసి మళ్ళీ నా కోసం ఆల్రెడీ మార్నింగే ఉంచారంట. అవన్నీ కూడా ఇప్పుడు ఒలిచి పెడతానని చెప్పేసి అయితే ఉన్నారు. ఇది నేను ఎందుకు తీసుకొని వచ్చేసానంటే మాకు ప్లాంటింగ్ అనేది చేసినారు కదా, సో దానికి వేస్తే యూజ్ అవుతుందని చెప్పేసి మా మమ్మీయే చెప్పిందనమాట. సో అందు గురించి నేను ఉంచాను. అండ్ నాకు ప్రేమతో అయితే ఒలిచేసి పెడితే నేనైతే తినేసా. ఇంతే ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి వ్లాగ్స్ అనేవి తీయడానికి ట్రై చేస్తాను. మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసి అండ్ లైక్ చేసి మీ అందరి సపోర్ట్ని నాకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కీప్ సపోర్టింగ్.